కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన ఈ నెల 25 లోపు విచారణకు వచ్చిన అందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించినట్టుగా తెలిపారు. తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమాధానమివ్వాలని సూచించామని అన్నారు. ఒకవేళ తప్పుడు అఫిడవిట్లు ఇస్తే చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. త్వరలో నిర్మాణ సంస్థలను విచారణకు పిలుస్తామని, ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని అన్నారు కమిషన్ చైర్మన్. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికారులు ఉంటే వాళ్లకు సైతం నోటీసులు ఇస్తామని అన్నారు. బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందని, ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగిందని అనిపిస్తుందని ఆయన చెప్పారు. బ్యారేజీలతో లాభం తప్ప నష్టం లేదనిపిస్తోందన్నారు పీసీ ఘోష్. కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన ఈ నెల 25 లోపు విచారణకు వచ్చిన అందరూ కూడా అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించినట్టుగా తెలిపారు. తెలిసిన అంశాలన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో సమాధానమివ్వాలని సూచించామని అన్నారు. ఒకవేళ తప్పుడు అఫిడవిట్లు ఇస్తే చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. త్వరలో నిర్మాణ సంస్థలను విచారణకు పిలుస్తామని, ప్రతి ఒక్కరూ కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని అన్నారు కమిషన్ చైర్మన్. ఇక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికారులు ఉంటే కనుక వాళ్లకు సైతం నోటీసులు ఇస్తామని అన్నారు. బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందని, ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్లే ఇలా జరిగిందని అనిపిస్తుందని అన్నారు. బ్యారేజీలతో లాభం తప్ప నష్టం లేదనిపిస్తుందన్నారు పీసీ ఘోష్.